పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారత ప్రభుత్వము విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకునేటందుకోసం నరేంద్ర మోడీ గారు పొదుపు మంత్రాన్ని వల్లిస్తున్నారు. మరి ఈ పొదుపు మంత్రం ఎన్డీఏ కూటమిలోని టీడీపీ పార్టీకి, టీడీపీ మహానాడుకు వర్తించదా? కేవలం ప్రజలకు మాత్రమేనా? ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించబోతా ఉంది. 27, 28 తారీఖుల్లో 20,000 మందితో ప్రతినిధుల సభ అంట. 29వ తారీఖున 7 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారట. అందుకు తగ్గ ఏర్పాటు జరుగుతున్నాయి. అత్యంత వైభవంగా, ప్రతిష్టాత్మకంగా, తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోయే విధంగా నెల్లూరు మహానాడును నిర్వహించాలని టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఇది దుబారా కాదా? ఒకవైపు పెట్రోలు, డీజిల్ వినియోగం తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తా ఉంటే, మరొక వైపు మహానాడు పేరుతో డీజిల్, పెట్రోల్ వినియోగాన్ని విచ్చలవిడిగా ఎక్కువ చేయడం టీడీపీ వాళ్ళు చేయడం, ఇది ఏమాత్రం సమంజసం? దీనికి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. ఇక రెండవ అంశం కనీస మద్దతు ధర. నిన్న కేంద్ర ప్రభుత్వం 2026-27 ఖరీఫ్ కాలానికి సంబంధించి 14 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించడం జరిగింది. అందులో మొక్కజొన్నకు పిల్లికి బిచ్చం వేసినట్లు క్వింటాలకు 10 రూపాయలు పెంచింది. పెసలకు కంటి తుడుపు చర్యగా క్వింటాలకు 12 రూపాయలు పెంచింది. ఆ 10 రూపాయలు, 12 రూపాయలు పెంచితేనే పెంచకుంటేవి. ఇది ఒక అంశం. ఇక రెండవ అంశం, కనీస మద్దతు ధర ప్రకటించడంతోనే తన పని అయిపోయిందని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రకటిస్తేనే ఉపయోగం ఏమిటి? దాన్ని అమలు చేస్తే కదా. కనీస మద్దతు ధర ప్రకటించడం దేనికి? రైతు పండించిన పంటకు ఆ ధర లభించినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాఫెడ్ ద్వారా కానీ, మార్కెట్ ద్వారా కానీ, మరే సంస్థ ద్వారా కానీ కొనుగోలు కేంద్రాలు తెరిచి ఆ ధరకు కొనాలి. దానికోసం కనీస మద్దతు ధర ప్రకటించడం జరుగుతూ ఉంది. కానీ అమలులో అది ఆచరణలో లేదు. గత రబీ సీజన్లో చూస్తే జొన్నకేమో కేంద్ర ప్రభుత్వము కనీస మద్దతు ధర 3,699 రూపాయలు ప్రకటించింది క్వింటాల్. కానీ మార్కెట్లో వ్యాపారస్తులు కొనింది క్వింటాలకు 2,400 రూపాయలు. కనీస మద్దతు ధర ఏమో 3,699 రూపాయలు, కానీ లభించిందేమో 2,400 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు, కొనలేదు. ప్రకటించే లాభం ఏమిటి? అదేవిధంగా మొక్కజొన్న గత రబీ సీజన్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలకు 2,400 రూపాయలు. కానీ వ్యాపారస్తులు కొనింది కేవలం 1,600 రూపాయలు. కొనుగోలు కేంద్రాలు తెరవల, కనీస మద్దతు ధరకు కొనలే. అదేవిధంగా బుడ్డశనగ కేంద్రం ప్రకటించిందేమో కనీస మద్దతు ధర క్వింటాలకు 5,870 రూపాయలు. కానీ వ్యాపారస్తులు కొనింది క్వింటాలకు 4,600 రూపాయలు. కాబట్టి ఉపయోగం ఏమిటి? మార్కెట్ ధర లభించినప్పుడు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిస్తే ఉపయోగం ఉంటుంది. కాబట్టి
ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటే ఉపయోగం లేదు. ఆ ధర లభించినప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.